ఎఫెక్ట్ అంతా బంగారం పైనే. ఎక్కడో సమస్య గోల్డ్ రేట్ పైనే ఎఫెక్ట్. ప్రపంచంలో ఇదొక్కటే నమ్మకమైన లోహం, అందుకే దీనికి ఇంత డిమాండ్. కరెన్సీ వాల్యూ తగ్గినా పుత్తడికే పవర్. సెంట్రల్ బ్యాంకులు ఏ నిర్ణయాలు తీసుకున్నా బంగారానికే వాల్యూ. గత ఏడాదితో పోలిస్తే రేట్ రెట్టింపైంది. ఇంత తక్కువ టైంలో ఇంతలా రేటు పెరగడం చరిత్రలో ఇదే మొదటిసారి. మరి గోల్డ్ రేట్ అసలు తగ్గుతుందా? బంగారం, వెండి రెండు తగ్గేదేలే అంటున్నాయి. 2026లో మరింత రేటు పైకి వెళ్లే అవకాశాలే కనిపిస్తున్నాయి. గతేడాది 10 గ్రాముల బంగారం 75,000 నుండి 80,000 దాకా ఉండేది. కానీ ఇప్పుడు 1,40,000 దాటేసింది. 1,50,000కు దగ్గరవుతోంది. ప్రపంచంలో ఏ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగినా, ఎవరికి సమస్యొచ్చినా, యుద్ధాలు జరిగినా, అశాంతి ఉన్నా అంతా బంగారంపైనే పడుతోంది. మధ్యలో ట్రంప్ టారిఫ్లు, నిర్ణయాలు చేస్తున్న పనులతో బంగారంపైనే ఎఫెక్ట్ పడుతోంది. అసలు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం కొనాలంటే ఇప్పుడు జనం హడలిపోవాల్సిందే. అది పరిస్థితి. రేట్ 1,00,000 దాటగానే వామ్మో అనుకున్నారు. ఇప్పుడది 1,50,000కు చేరువయింది. ఈ ఏడాది కూడా గోల్డ్ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమే అంటున్నారు. అసలు ఈ ధర ఎక్కడి దాకా వెళుతుందన్నది కూడా సరిగా అంచనాలు వెయ్యలేని పరిస్థితి ఏర్పడింది. బంగారం ధర మరీ ఇంతగా పెరిగింది కదా, మరి తగ్గుతుందా అన్న క్వశ్చన్లొస్తున్నాయి. పరిస్థితులు చూస్తుంటే అసలు తగ్గేదే లేదన్నట్లుగా సీన్లున్నాయి. ఏదో మహా అద్భుతం జరిగితే తప్ప గోల్డ్ రేట్ తగ్గదంటున్నారు. తగ్గినా కూడా కాస్తో కూస్తోనే అంటున్నారు. సో పెరగటమే తప్ప తగ్గటం అన్న సిట్యువేషన్ కనిపించటం లేదు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలతో బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఎన్నడూ లేనట్లుగా సరికొత్త రికార్డుల దిశగా వెళుతున్నాయి. ప్రెజెంట్ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,47,600 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,31,650గా ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ఔన్స్ $4,638 వద్ద ట్రేడవుతుండగా, వెండి $90 ఎగువన కొనసాగుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ 90.20గా ఉంది. రూపాయి విలువ క్షీణత కూడా దేశీయంగా బంగారం, వెండి రేట్లపై ఎఫెక్ట్ చూపుతోంది. తాజాగా విడుదలైన అమెరికా ద్రవ్యోల్బణం లెక్కలు ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లు తగ్గించొచ్చన్న అంచనాలను పెంచాయని, అందుకే గోల్డ్, సిల్వర్ ధరలు పెరుగుదలకు కారణమయ్యాయని అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలు కూడా మరో కారణంగా కనిపిస్తోంది. ఇరాన్లోని పౌరుల ఆందోళనలు, ఉక్రెయిన్, రష్యా మధ్య కొనసాగుతోన్న దాడుల కారణంగా సురక్షిత పెట్టుబడి సాధనాలుగా భావించి బంగారం, వెండిపై పెట్టుబడులు కుమ్మరిస్తుండటంతో వీటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇది గతేడాది కంటే గోల్డ్ రేట్లో 73% పెరుగుదల కనిపించింది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు గ్లోబల్ ఎకనామిక్ అనిశ్చితి, జియో పొలిటికల్ టెన్షన్స్, సెంట్రల్ బ్యాంక్ పాలసీలు. బంగారం ధరలు పెరగటానికి ప్రధాన కారణం ఏంటంటే దీన్నే అందరూ నమ్మకమైన ఆస్తిగా చూస్తుంటారు. సో ఎకనామిక్ రిస్కులు పెరిగినప్పుడు గోల్డ్ డిమాండ్ పెరుగుతుంది. సో ఈ ఏడాది కూడా బంగారం రేటు పెరగటానికి కారణం ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం. గ్లోబల్ గ్రోత్ కూడా స్లో డౌన్ అయ్యింది. సో ఇదంతా తలనొప్పులెందుకు అని ఇన్వెస్టర్లు గోల్డ్ కు మారుతున్నారు. ఇన్ఫ్లేషన్ హెడ్జ్ గా గోల్డ్ పనిచేస్తుంది. ఎందుకంటే కరెన్సీ వాల్యూ తగ్గినప్పుడు బంగారం వాల్యూ స్టేబుల్ గా ఉంటుంది. యుఎస్ జాబ్స్ రిపోర్ట్ మిక్స్డ్ గా ఉండటం వల్ల ఫెడ్ రేట్ కట్స్ అంచనాలు పెరిగాయి. ఇది గోల్డ్ ను మరింత అట్రాక్టివ్ చేసేలా తయారైంది. ఇక యుఎస్, వెనజుయేలా టెన్షన్స్, ఇరాన్ మిలిటరీ ఆపరేషన్స్, గ్రీన్లాండ్ సంక్షోభం, రష్యా ఉక్రెయిన్ అనిశ్చితి ఇలాంటివన్నీ బంగారాన్ని టాప్ పొజిషన్ లో ఉంచుతున్నాయి. అందనంత ఎత్తుకు తీసుకువెళుతున్నాయి. వీటికి తోడు ట్రంప్ నిర్ణయాలు కూడా గోల్డ్ రేట్ పెరగటానికి కారణమవుతోంది. సో అంతా ఈ రిస్కులెందుకని స్టాక్స్ నుండి గోల్డ్ కు ఫండ్స్ షిఫ్ట్ అవుతున్న పరిస్థితి.
ఇక చైనా, ఇండియా, జపాన్ వంటి దేశాల్లో రిజర్వ్ బ్యాంకులు గోల్డ్ రిజర్వ్స్ ను భారీగా పెంచుతున్నాయి. మన ఆర్బీఐ కూడా ఎంతకైనా మంచిదని భారీగా బంగారం కొంటూ నిల్వ చేస్తోంది. విదేశాల్లో మనం దాచిన బంగారాన్ని కూడా వెనక్కు రప్పిస్తోంది. అటు చైనా 14 నెలలుగా కంటిన్యూగా గోల్డ్ కొంటోంది. డాలర్ వీక్ అవుతుండటం వల్ల డీ-డాలరైజేషన్ ట్రెండ్ పెరుగుతోంది. గోల్డ్ ఈటీఎఫ్ ఇన్ఫ్లోస్ కూడా స్ట్రాంగ్ అవుతున్నాయి. ఇక మన దేశంలో రూపాయి బలహీనత కారణంగా ఇంపోర్ట్ గోల్డ్ ధర పెరుగుతోంది. వీటికి తోడు ఇంపోర్ట్ డ్యూటీస్, ట్యాక్స్లతో స్థానికంగా రీటైల్ రేట్ మరింత ఎక్కువవుతోంది. ఇక బంగారంతో పోలిస్తే వెండి రేట్ మరీ హై స్పీడ్లో పెరిగిపోతుంది. వెండి ఎక్కడికి వెళ్తుంబోతుంది? ఆ తర్వాత కొందాంలే అని అనుకున్న వారికి ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది. వెండి పల్లాలు, మంగళ హారతులు, ఇతర పూజా సామాగ్రి తీసుకువెళ్లే వాటిలో వెండివి తయారు చేసుకుంటూ ఉంటారు. వీటితో పాటే ఇది ఇండస్ట్రియల్ మెటల్ కావడంతో డిమాండ్ చాలా పెరుగుతోంది. అందుకే రేట్ విషయంలో కథ చాలా దూరం వెళ్ళిపోయింది ఇప్పటికే. అసలు ఈ 2 లోహాల రేంజ్ తగ్గుతాయా, మరింత పెరగబోతున్నాయా? బంగారం ప్రియులకు షాక్. మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్, తులంపై భారీగా పెరిగిన ధర, ఇలాంటి న్యూస్ రోజు వినిపిస్తున్నాయి. ఇకపై కూడా వినిపించబోతున్నాయి. ఎందుకంటే రేట్లు పెరగటమే కానీ తగ్గే సీన్లు ఎక్కడా కనిపించట్లేదు మరి. ఇక జియో పొలిటికల్ రిస్కులు పెరిగితే బంగారం ధరలు మరో 20% పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. ట్రంప్ పాలసీలు సక్సెస్ అయితే, అంటే ఆశించిన గ్రోత్, డాలర్ స్ట్రాంగ్ అయితే ధరలు 5 నుంచి 20% తగ్గొచ్చంటున్నారు. అయితే ఇది అనుకున్నంత ఈజీ కాదు. సో ధరలు పెరగటం వెనుక గ్లోబల్ రిస్కులున్నాయి. పాలసీ షిఫ్ట్స్ ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇండియాలో ఇది ఇన్వెస్ట్మెంట్ కు మంచి అవకాశం. కానీ కొనేందుకే డబ్బులు చాలా పెట్టాల్సి ఉంటుంది. ఒక దశలో 80,000కు తులమొచ్చిన బంగారం ఇప్పుడు రెట్టింపుకు దగ్గరలో ఉంది. గత 4 రోజుల్లోనే వెండి ధర 35,000 పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు కిలో వెండిపై 52,000 పెరిగిందంటే కథ ఎలా నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు. గతేడాది డిసెంబర్ 31 నాటికి కిలో వెండి 2.35 లక్షలుగా ఉంది. కానీ ఇప్పుడు రూట్ మార్చి కథ మార్చేశాయి బంగారం, వెండి ధరలు. ఈ రేట్లు చూస్తుంటే ఇప్పుడే కళ్ళు బైర్లు కమితే ఇక రాబోయే రోజుల్లో మైండ్ బ్లాంక్ అవ్వటం ఖాయంగానే కనిపిస్తోంది. మార్కెట్లో ఏ ఇన్వెస్ట్మెంట్ కైనా కాంపౌండ్ గ్రోత్ రేట్ అనేది యావరేజ్ గా పెరుగుతూ వస్తుంది. ఇది రకరకాల పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా సిచ్యువేషన్స్ బాగాలేవు. సో మరింత పెరిగే ఛాన్సెస్ ఖాయంగానే కనిపిస్తోంది. సిల్వర్ కు డ్యూయల్ నేచర్ ఉంది. ఇది గృహ అవసరాల్లో, అటు ఇండస్ట్రియల్ అవసరాల్లో కీలక లోహంగా ఉంది. పైగా దీన్ని కూడా ఇన్వెస్టర్లు కొంతలో కొంత సేఫ్ మెటల్ గా చూస్తున్నారు. వెండికి ఇండస్ట్రియల్ డిమాండ్ పెరుగుదలకు కారణం సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, గ్రీన్ ఎనర్జీ సెక్టార్లలో సిల్వర్ వాడకం భారీగా పెరిగింది. చైనా ప్రాసెస్డ్ సిల్వర్ లైసెన్సింగ్ సిస్టమ్ గ్లోబల్ ఇన్వెంటరీల తగ్గుదల కారణంగా డిమాండ్ సప్లై గ్యాప్ పెరిగింది. అందుకు రేటు విపరీతంగా పెరుగుతోంది. అందుకే గోల్డ్ కంటే ఎక్కువ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. ఇలా బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్న టైంలో చాలా మందికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే అసలు ఈ రేట్లు తగ్గుతాయా, పెరుగుతాయా, ఎప్పుడు కొనాలి అన్నది. అయితే పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు, అవసరాల కోసం గోల్డ్ కొనటం తప్పనిసరి అవసరం. అందుకే రేటు ఎంతున్నా తులం కొనే దగ్గర అరతులమైనా కొనాల్సిన పరిస్థితి ఉంటుంది. సో కొనేది తప్పనప్పుడు వచ్చే నెల తగ్గుతుందేమో అని చూసి కొనటం చేస్తుంటారు. అయితే వరుసగా ట్రెండ్ చూస్తుంటే ఎక్కడా తగ్గటం లేదు. మరికొందరైతే మరో కొత్త లెక్కలు వేస్తున్నారు. ఇప్పటి ట్రెండ్ ప్రకారం యావరేజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గ్రోత్ ఎలా ఉండబోతోందో లెక్కలు కడుతున్నారు. 2050 నాటికి తులం బంగారం రేట్ ఎంతవుతుందో అంచనాలు కడుతున్నారు. గత 30 ఏళ్ల డేటా ప్రకారం భారత్లో గోల్డ్ రేట్లు సంవత్సరానికి సగటున 10.83% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్తో పెరిగాయి. గత 20 సంవత్సరాల్లో ఇది 14.35% చేరింది. గత 15 సంవత్సరాల్లో 12% సగటు రాబడి వచ్చింది. ఇండియాలో రూపాయి మారకపు విలువ పడిపోతుండటం వల్ల బంగారంపై ఎక్కువ రాబడి వస్తోంది. 2030 నాటికి బంగారం ధర ఔన్స్కు $5,000 నుంచి $10,000 వరకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మన దగ్గర రూపాయి విలువ, ఇంపోర్టు డ్యూటీల కారణంగా ధరలు మరింత ఎక్కువగా ఉంటాయి.
సో గత ట్రెండ్ల ఆధారంగా అంచనా వేస్తే సంవత్సరానికి 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ గ్రోత్ రేట్తో 2050 నాటికి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సుమారు 14 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉండొచ్చన్న లెక్కలేస్తున్నారు. సో అదే 12% CAGR అంచనా అయితే ఇది 21 లక్షల నుంచి 22 లక్షల దాకా ఉండొచ్చు. సో ఇవి కేవలం అంచనాలు మాత్రమే. అప్పటి ఆర్థిక పరిస్థితులు, సెంట్రల్ బ్యాంకులు తీసుకునే నిర్ణయాలు, భౌగోళిక వాతావరణ పరిస్థితులు ఇవన్నిటిపై ఆధారపడి వాస్తవ ధరలు మారొచ్చు, లేదంటే స్థిరంగా కొనసాగొచ్చు. సో ప్రజెంట్ సిట్యుయేషన్ కొస్తే 2026 సగం గడిచేసరికి బంగారం ధరలు మరో 6% పెరిగే అవకాశం ఉందని గోల్డ్మన్ సాక్స్ అంచనా వేసింది. గత 20 ఏళ్లలో బంగారం ధరలు పడిపోయిన క్యాలెండర్ సంవత్సరాలు 4 మాత్రమే ఉన్నాయి. 2013లో బంగారం ధరలు 4.50% తగ్గాయి. 2014లో 7.9%, 2015లో 6.65%, 2021లో 4.21% తగ్గాయి. అంతే, ఆ తర్వాత ఎప్పుడూ తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో గందరగోళం ఏర్పడి టారిఫ్ల అనిశ్చితి గరిష్ట స్థాయికి చేరినప్పుడు బంగారంపై పెట్టుబడి పెరగటం అనివార్యమవుతుంది. అందుకే రేటు కూడా పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది ఇన్వెస్టర్లు బంగారాన్ని రిస్క్ ప్రొటెక్షన్ స్ట్రాటజీగా భావిస్తున్నారు. స్టాక్ మార్కెట్లో నష్టాలొస్తాయని భయపడిన వారు గోల్డ్ పై పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. వీటికి తోడు రేట్లు పెరగటానికి ఒక కారణం ట్రంప్ అయితే మిగతావి మరోవైపున్నాయి. అంటే ట్రంప్ నిర్ణయాలు ఎలా రేట్ పెంచుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల జనం తమ ఆదాయంలో సగటున 2 నుంచి 3% బంగారం రూపంలో దాచుకుంటున్నారు. భారతదేశంలో ఈ వాటా 16% వరకు ఉంది. సో గోల్డ్ రేట్ ఇలా పెరుగుతుంటే ఈ వాటా పెరుగుతుంది. జనం గోల్డ్ ETFల వైపు మళ్లుతున్నారు. గోల్డ్మన్ సాక్స్ రిపోర్టు ప్రకారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపిస్తారు. ఎక్కువ మంది పుత్తడిపై పెట్టుబడి పెంచినప్పుడు ధర కూడా పెరుగుతుంది. భారత్తో సహా ఆసియా దేశాల్లో గోల్డ్ ను మూలధనంగా భావిస్తారు. బంగారం కొనుగోలు అనేది చాలా కాలంగా భారతీయ సంస్కృతిలో భాగంగా ఉంది. పండగలు, వివాహాలు వంటి శుభకార్యాలకు పసిడి కొనటం మన వాళ్లకు కామనే. చైనా తర్వాత ప్రపంచంలో అత్యధికంగా బంగారం వినియోగించే దేశం మనదే. అందుకే గోల్డ్ గురించి ఎక్కువ ఆసక్తి, టెన్షన్ కూడా మనకే ఉంటుంది. అందుకే ఎప్పుడు కొనాలి, కొనొద్దు అన్న లెక్కలేసుకుంటుంటారు. కానీ ఈ ట్రెండ్ ప్రకారం చూస్తే అలర్ట్ అవ్వాల్సిందే అంటున్నారు ఎక్స్పర్ట్స్.